సో వదల గ్లిమ్స్ లాంచ్కి విచ్చేసిన అందరికీ వెల్కమ్. ఫస్ట్ ఈ స్టోరీ వంశీ గారు చెప్పినప్పుడు నేను నార్మల్గా ఏదో ఫ్యామిలీ స్టోరీ జస్ట్ జనరల్లీ అలాగే ఉంటుంది అనుకున్నాను. అండ్ నా రోల్ జగపతి బాబు గారి వైఫ్ అనగానే ఓకే, వైఫ్ జనరలీ రెగ్యులర్ రోల్స్ లాగే అనుకున్నాను. బట్ ఈ సినిమాలో ద స్టోరీ ఎంత పొటెన్షియల్ ఉందంటే, ఇది ఇందాక హృతిక చెప్పినట్టు ఎక్కడ నేను అయితే ఇలాంటి అంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. చెప్పేంత వరకు లాస్ట్ వరకు ఏమవుతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో దాట్ ఈస్ ద రీజన్ ఇది మోర్ దాన్ వర్కింగ్ విత్ సార్, ఆ ఎక్సైట్మెంట్ కంటే కూడా ద స్టోరీ హ్యాస్ మేడ్ ఇట్ పాసిబుల్ అనమాట ఫర్ మీ టు యాక్సెప్ట్ సో ఈజీలీ. సో థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ ద స్టోరీ. అండ్ జేబీ సార్, మీతో నేను మనోహరంకి పెట్టిన టార్చర్ మీరు మర్చిపోయి అవునా, ఇక్కడ మేము కొంచెం క్యూరియస్ అయిపోయాము. చెప్పలేను. ఒక్క మూమెంట్, ఒక్క మెమరీ ప్లీజ్. అసలు ఎన్ని మెమరీస్ అంటే నేను అసలు ఏం చెప్పలేను. అది అది ఏం torture పెట్టారు? సార్ జేబీ సార్ మీరైనా చెప్పాలి. ఒక్క ఏమి సీన్ చేయమన్నా ఏడుస్తాను. అవునా? అంతే, ఇంకా అందుకంటే ఇంకా డీటెయిల్స్ చెప్పడం. సో ఆ సినిమా చేసిన తర్వాత కూడా మీరు ఐ థింక్ యువర్ బిగ్ హార్ట్ షోస్ దట్ యునో మీరు నేను ఇది నార్మల్గా ఫర్ ఫన్ కూడా చెప్పటం లేదు, రియల్లీ ఐ మీన్ ఇట్. అది ఎవరు సార్ ఇంకా యూ విల్ నాట్ వర్క్ విత్ దట్ ఆర్టిస్ట్ అగైన్. అలాంటిది మీరు యూ హ్యావ్ గివెన్ మీ మల్టిపుల్ ఆపర్చునిటీస్. అండ్ ఇప్పుడు కూడా మీకు మళ్ళీ చాలామంది ఆప్షన్స్ ఉన్నా కూడా, గుడ్ ఆర్టిస్టులు ఉన్నా కూడా, ఇట్ కేమ్ టు మీ అండ్ దట్ ఈస్ రియలీ ఐ హ్యావ్ టు బీ వెరీ థ్యాంక్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీతో వర్క్ చేయడం ఈజ్ మనోహరం టైంలో ఒక ఫేజ్, దెన్ ఈ టైంలో ఇట్స్ అనదర్ ఫేజ్. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చి కొంచెం ఐఎమ్ ఏబుల్ టు ఎంజాయ్ ద కంపెనీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ ఇట్ కంఫర్టబుల్ అండ్ ఈజీ. నాకు ఇప్పుడు ప్రతి సీన్కి ద వే యూ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ మ్యాటర్స్ అ లాట్. సో ఐ థింక్ ఐ కుడ్ డూ మై బెస్ట్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ చోటా సార్, మీతో వర్క్ చేయలేదు. సో ఆల్వేస్ ఐ నో దట్ మీరు వర్క్ చేసిన ఫిల్మ్స్కి మీ హీరోయిన్స్ అందరూ చాలా చాలా